మనిషి జీవితంలో అన్నీ నేర్చుకుంటాడు. చదువు, ఉద్యోగం, డబ్బు సంపాదన. కానీ చావు ఎలా రావాలో మాత్రం ఎవరూ నేర్పించరు. కానీ భగవద్గీత ఒక భయంకరమైన, అదే సమయంలో అందమైన రహస్యం చెప్తుంది. మీరు ఈ శరీరాన్ని వదిలే ఆ చివరి క్షణంలో మీ మనసులో ఏ ఆలోచన ఉంటుందో మీ తదుపరి జన్మ సరిగ్గా అదే అవుతుంది. ఒక్క క్షణం, ఒక్క ఆలోచన, అదే మీ మొత్తం గతిని నిర్ణయిస్తుంది. ఇది నేను చెప్తున్న మాట కాదు, స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి చెప్పిన మాట. నాకు ఈ సత్యం మొదట భయం కలిగించింది, కానీ లోతుగా ఆలోచిస్తే అర్థమైంది, ఇది భయపెట్టడానికి కాదు, మనం రోజు ఎలా బ్రతకాలో నేర్పించడానికి కృష్ణుడు చెప్పిన మాట. భగవద్గీత 8వ అధ్యాయం అక్షర బ్రహ్మయోగం. ఇందులో కృష్ణుడు ఒక గొప్ప సత్యం చెప్తాడు. యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావితః. దీనర్థం, మనిషి తన శరీరాన్ని వదిలే చివరి క్షణంలో ఏ భావాన్ని స్మరిస్తాడో చనిపోయాక అతను సరిగ్గా అదే స్థితిని పొందుతాడు. ఇక్కడ ఒక్క మాట చాలా ముఖ్యం, సదా తద్భావ భావితః. అంటే ఎల్లప్పుడూ ఆ ఆలోచనలో మునిగి ఉన్నవాడు. అంటే చివరి క్షణంలో వచ్చే ఆలోచన యాదృచ్ఛికం కాదు, అది మీరు జీవితమంతా దేన్ని ఎక్కువగా ఆలోచించారో, దేన్ని ప్రేమించారో దాని మొత్తం సారాంశం. అందుకే చివరి క్షణంలో దేవుణ్ణి గుర్తు చేసుకుందామంటే కుదరదు. మీరు జీవితమంతా ఏది కూడబెట్టుకుంటారో చివరికి అదే మీ చేతికి వస్తుంది. దీనికి భాగవతంలో ఒక భయంకరమైన ఉదాహరణ ఉంది. భరత మహారాజు గొప్ప రాజు, గొప్ప భక్తుడు. రాజ్యాన్ని వదిలి అడవిలో తపస్సు చేయడానికి వెళ్ళాడు. ఒకరోజు ఒక లేడిపిల్ల తల్లి లేక అనాథగా మిగిలింది. భరతుడికి జాలి కలిగింది, దాన్ని పెంచుకున్నాడు. కానీ నెమ్మదిగా ఆ జాలి మమకారంగా మారింది. తపస్సు మర్చిపోయి ఆ లేడి గురించే ఆలోచించేవాడు. చివరికి మరణ సమయంలో దేవుడు కాదు, తపస్సు కాదు, ఆ లేడి పిల్లే అతని మనసులో మెదిలింది. ఫలితం, తదుపరి జన్మలో అతను లేడిగా పుట్టాడు. ఒక గొప్ప భక్తుడు ఒక్క మమకారం వల్ల జంతువుగా పుట్టాడు. మీ మనసు ఇప్పుడు ఎక్కువగా దేనిమీదుంది? డబ్బు, ఒత్తిడి లేక భగవంతుడు? నిజాయితీగా కామెంట్లో చెప్పండి. ఈ ఒక్క ప్రశ్న మీ జీవితాన్ని మార్చగలదు. ఇక్కడ ఒక భయం రావచ్చు, అయితే మనలాంటి సామాన్యులకు ఆశ లేదా? ఉంది. భాగవతంలోనే అజామిలుడు కథ ఉంది. అజామిలుడు పాపాలు చేసినవాడు, కానీ అతని చిన్న కొడుకు పేరు నారాయణ. మరణ సమయంలో భయంతో అతను నారాయణ అని కొడుకును పిలిచాడు. కానీ ఆ పేరు భగవంతుడి నామం. ఆ ఒక్క నామస్మరణ వల్ల యమదూతలు వెనక్కి తగ్గారు. ఈ రెండు కథలు ఒకటే విషయం నేర్పిస్తాయి, మనసుకు అలవాటు ముఖ్యం. భరతుడికి లేడి అలవాటైంది, అజామిలుడికి నారాయణ నామం అలవాటైంది. ఏది అలవాటు చేసుకుంటామో అదే చివర్లో నాలుకపై మనసులో వస్తుంది. అందుకే కృష్ణుడు ఇంకో శ్లోకంలో స్పష్టంగా చెప్తాడు, తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మర యుధ్యచ. అంటే అన్ని వేళలా నన్ను స్మరిస్తూనే నీ కర్తవ్యాన్ని చెయ్యి. చివరి క్షణం మన చేతుల్లో ఉండదు, అందుకే ప్రతి క్షణం దేవుణ్ణి గుర్తుంచుకోవాలి. మరి ఆ చివరి ఆలోచనను ఎలా సిద్ధం చేసుకోవాలి? 3 సాధనలు. మొదటిది, రోజూ నామస్మరణ. రోజులో కొన్ని నిమిషాలు భగవన్నామాన్ని జపించండి. ఇది అలవాటైతే ఒత్తిడి సమయంలో, చివరికి మరణ సమయంలో కూడా ఆ నామమే దానంతటదే వస్తుంది. రెండవది, నిష్కామ కర్మ. పనులు చేయండి, కానీ ఫలితంపై మితిమీరిన మమకారం పెంచుకోకండి. భరతుడి తప్పు పని చేయటం కాదు, మమకారంలో మునిగిపోవటం. మూడవది, సత్సంగం. మనసు ఏది చూస్తుందో, వింటుందో అదే నింపుకుంటుంది. మంచి ఆలోచనలు, మంచి వాతావరణం, ఇవి మనసుకు సరైన అలవాటు నేర్పుతాయి. మా ఇంట్లో పెద్దవాళ్లు చివరి రోజుల్లో రోజూ రామనామం చదివేవారు. వాళ్ళు ప్రశాంతంగా దేవుడి నామంతో ఈ లోకాన్ని వదిలేరు. ఇప్పుడు ఇది విని భయపడకండి. కృష్ణుడి ఈ సత్యం చెప్పింది భయపెట్టడానికి కాదు. చావు మన శత్రువు కాదు, మర్చిపోవటం మన శత్రువు. మీరు రోజూ ఆలోచించే ప్రతి ఆలోచన ఆ చివరి క్షణానికి ఒక సాధన లాంటిది. కాబట్టి ఈ రోజు నుంచి ఒక్క మార్పు, రోజులో ఒక్కసారైనా మనసారా దేవుణ్ణి తలుచుకోండి. ఆ అలవాటే మీ జీవితాన్ని, మీ మరణాన్ని, మీ తదుపరి జన్మను కూడా అందంగా మారుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే మీ కుటుంబ సభ్యులతో పంచుకోండి. ఇంకా ఇలాంటి ధర్మ రహస్యాల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్. ధర్మంలో నిలబడండి.